నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక రియల్ ఎస్టేట్ న్యూస్ని బ్రేక్ చేసే ముందు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాజెక్ట్ లేదా అనౌన్స్మెంట్ వెనుక పొలిటికల్ ప్రెషర్, ఎకనామిక్ థియరీ, ఫైనాన్షియల్ వయబిలిటీ అండ్ ప్రాజెక్ట్ పాసిబిలిటీ వీటన్నిటిపై చాలా డీటెయిల్గా విశ్లేషణ జరిపిన తర్వాతే మన ఛానల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేయటం జరుగుతుంది. ఫార్మాసిటీ విషయంలో కూడా ఒక ప్రమాదకరమైన ఫార్మాసిటీ అనౌన్స్మెంట్ 13,000+ ఎకర్స్లో ఉన్న మన ఛానల్ అప్పుడే 1,200 ఎకరాల కన్నా ఎక్కువ ఫార్మాసిటీకి అలొకేట్ చేయరు. మిగతాదంతా ఫార్మాసిటీ పేరు చెప్పి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపడతారు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఇచ్చి స్లోగా ఫార్మాసిటీ కాస్త ఒక వెంచర్గా మారుతుంది. ఆ వెంచర్గా మార్చడానికి దాన్ని గ్రీన్ ఫార్మాసిటీ అని బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఐడియా బూట్ చేశారు కనుక దాన్ని రెడ్ ఫ్లాగ్ చేసి ఫార్మాసిటీ అనేది రాబోయే రోజుల్లో ఒక పెద్ద స్కామ్గా మిగిలిపోతుంది. ఫార్మాసిటీ వస్తే దాంట్లో పొల్యూషన్, టెక్నికల్, హెల్త్, ఎకనామిక్ రిలేటెడ్ ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం అనుకున్నా అధిగమించలేదు అని క్లియర్గా ఫార్మాసిటీ యొక్క భవిష్యత్తును మనం పసిగట్టగలిగాం. అది క్యాన్సల్ అవుతూనే మనం కండ్లారా ఈ ఫ్యూచర్ సిటీ యొక్క అనౌన్స్మెంట్ని వెంటనే చూసాం. ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ వెంటనే రావడం తొందరపాటు చర్య అని ఆ రోజే చెప్పాను నేను. ఫ్యూచర్ సిటీ గురించి అసలు ఊహకు అందని మాటలు ప్లస్ దాని బ్లూ ప్రింట్ రెడీ కాకముందే ఫార్మా విలేజెస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్, ఇవన్నీ మింగుడు పడని ప్రామిస్లు అని ఆ రోజే చెప్పారు. మాకు పార్టీతో సంబంధం లేదు, కేవలం లాజిక్తో మేము అనుబంధం ఏర్పరచుకుంటాం. ఫార్మాసిటీ రద్దు తర్వాత 1 వీక్ లోపలే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడం ఒక రాజకీయ దురుద్దేశాన్ని తెలియజేస్తుంది. ఫార్మాసిటీ 12,000 ఎకరాల స్కామ్ కాబోతుంటే అది స్కాము అక్కడున్న లేఅవుట్లకు డిమాండ్ చేకూర్చడానికే ఫార్మాసిటీ పేరు చెప్తున్నారు. కేవలం 1000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం అలొకేట్ చేయబడుతుంది అని ఎక్కడ లేని విషయాన్ని మనం బహిర్గతం చేశాం. ఈరోజు మళ్ళీ మనం ఫ్యూచర్ సిటీ గురించి చేసిన ప్రిడిక్షన్స్ వాటంతటకు వాటే అవే ఫ్యూచర్ సిటీ యొక్క వీక్నెస్ని మన ముందు పెడుతుంది. ఈ సీఎం రమేష్ కేటీఆర్ కాంట్రవర్సీ సడన్గా ఫ్యూచర్ సిటీని ఫోకస్లో తెచ్చింది. మనము
కాంగ్రెస్ హయాం స్టార్ట్ కాగానే ఫ్యూచర్ సిటీపై చాలా నెగటివ్గా ఉన్నాము. నెగటివ్గా ఎందుకున్నాము అంటే ఒక ల్యాండ్ మాస్ని, ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని, సబ్స్టెన్స్ లేని ల్యాండ్ మాస్ని ఒక ఫ్యూచర్ సిటీ అని, హైదరాబాద్కి ఒక శాటిలైట్ నగరం అని, ఫార్మా విలేజెస్ అని, డిఫరెంట్ ఇండస్ట్రీస్ని అక్కడ అట్రాక్ట్ చేస్తామని, స్కిల్ యూనివర్సిటీ అని, స్టేడియం అని, నైట్ సఫారీలని, అంటే ఆల్మోస్ట్ ఇంప్రాక్టికల్ ప్లానింగ్ ఫ్యూచర్ సిటీకి చేసినందుకే మేము ఫ్యూచర్ సిటీ గురించి చాలా నెగటివ్గా మనం ఉన్నాం. అది కొనసాగిస్తూ ఉన్నాం. నేను ఫ్యూచర్ సిటీ గురించి వ్యంగ్యంగా ఫ్యూచర్ సిటీలో ఈ లిక్కర్ హబ్స్ పెట్టాలి, డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్స్ పెట్టాలి, పెడితే కానీ ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ మనకు కనిపించదని వ్యంగ్యంగా చెప్పిన టోటలీ ప్రాక్టికల్గా మాట్లాడినా. నేను ఏదైనా బాగా ఆలోచించి చెప్తా. నేను డ్యూటీ ఫ్రీ లిక్కర్ అమ్మండి అని చాలా స్ట్రాటజిక్గా మాట్లాడుతున్నా. నేను కళ్ళు కంపౌండ్ల గురించి కూడా అంతే స్ట్రాటజిక్గా మాట్లాడినా. కొంతమందికి వ్యంగ్యంగా అనిపిస్తుంది, కొంతమందికి హైదరాబాద్ని గోవాగా మారుద్దాం అనుకుంటున్నావా? తప్పులేదు. హైదరాబాద్ స్పెషల్గా దానికి ఏం పేరుంది? ఫార్మా పొల్యూషన్ తప్ప హైదరాబాదు దేనికి ఫేమస్ కాదు. ఇప్పుడు మొన్న వాన పడ్డప్పుడు నదులు ప్రవహించడం చూసాం, అంటే దానికి ఫేమస్ కావచ్చు నెక్స్ట్ తప్ప హైదరాబాద్ ఒక స్పెషల్ నగరంగా ఏమీ పేరు తెచ్చుకుంటలేదు. కాబట్టి నా సజెషన్లో తప్పేమీ లేదు. అది అనుకోకుండా ఇంప్లిమెంట్ చేసిన సూపర్ సక్సెస్ అవుతుంది. దాని బ్లూ ప్రింట్ ఎట్లా కూడా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అది పక్కన పెడితే ఇప్పుడు సీఎం రమేష్ కేటీఆర్ కాంట్రవర్సీ, దీంట్లో అనుకోకుండా ఫ్యూచర్ సిటీ పేరు, దాంట్లో ప్యారలల్గా 330 ఫీట్ రోడ్, ఒక ప్యారలల్ రోడ్ వేసి ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేద్దామనే ఒక ప్రభుత్వపు ఆలోచన. దానికి 1600 కోట్లు సంథింగ్ అలొకేషన్. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒక పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ 13,000 ఎకరాలు దేనికో యూజ్ చేయడానికి పోయి దాన్ని అక్వైర్ చేసి రైతుల దగ్గర తీసుకొని దేనికోసమో వాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నం బహుశా గవర్నమెంట్కి మేలు కలగవచ్చు, కానీ ఓవరాల్ ఇన్వెస్టర్స్కి కానీ, ల్యాండ్ ఓనర్స్కి కానీ, వెంచర్ ఓనర్స్కి కానీ ఇది చాలా కన్ఫ్యూజన్కి క్రియేట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇంతగానం కన్ఫ్యూజన్ మనం ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఫార్మాసిటీ అనౌన్స్మెంట్ దగ్గర కూడా మనం పొల్యూషన్ని పక్కకు పెట్టి వెంచర్లు వేశారు తప్ప ఆ రిస్క్ తప్ప వేరే రిస్క్ లేదు. కానీ ఫ్యూచర్ సిటీలో భయంకరమైన అజంప్షన్ రిస్క్ ఉంది. అంటే ఎవరి ఊహ వారి ప్రకారం ఫ్యూచర్ సిటీ రోజు రోజుకు దిగజారుతుంది. అనౌన్స్మెంట్ లేకపోతే ఫ్యూచర్ సిటీ సద్దుమడిగి తన దారిలో తాను వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ వల్ల, రేడియల్ రోడ్ల వల్ల, ప్యారలల్ రోడ్ వల్ల, స్కిల్ యూనివర్సిటీ వల్ల, ఫార్మా ఇండస్ట్రీస్కి 50-50 ఎకర్స్ పల్లి బఠానీలు ఇచ్చేటట్టు ఇవ్వడం వల్ల ఇది ఏదో ఒక రకమైన డౌట్ని క్రియేట్ చేస్తుంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసే పని ప్రభుత్వందేనా? అక్కడ లబ్ధి పొందేది ప్రైవేట్ వాళ్ళు కనుక
ఫ్యూచర్లో ప్రభుత్వం అక్కడ ఒక ప్లాన్డ్ సిటీ కట్టాలని ఒక ఆశ ఉంది, కానీ దానికి తగ్గ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్లో లేకుండా మీరు ఒక మెగా సిటీని ప్లాన్ చేయలేరు. దానికే మనం 1600 కోట్లు ప్యారలల్ రోడ్ కోసం అలొకేట్ చేస్తున్నాడు అనడంలో హాస్యాస్పదం. 1600 కోట్లు ఇస్ నాట్ ఎ బిగ్ అమౌంట్ ఒక రోడ్డు వేయడానికి. కానీ ప్రస్తుత తెలంగాణ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటే 1600 కోట్లు చాలా భయంకరమైన అమౌంట్. ఆ అమౌంట్ ఎక్కడ స్పెండ్ చేస్తుంది అంటే హైదరాబాద్లో రోడ్లు బాగుపరచడానికి, హైదరాబాదులో మురికి కాలువను క్లీన్ చేయడానికి, హైదరాబాదులో కిటకిటలాడుతున్న ప్రజల అవసరాలను తీర్చడానికి కాకుండా జనావాసాలు లేని ఒక అజ్యూమ్డ్ ఫ్యూచర్ సిటీకి ఒక ప్యారలల్ రోడ్ వేయడానికి. ఆల్రెడీ శ్రీశైలం రోడ్ ఉంది, ఇక్కడ సాగర్ రోడ్ ఉంది. మీరు అక్కడ లింక్ రోడ్స్ వేస్తే సరిపోతుంది, అంటే రేడియల్ రోడ్ వేస్తే సరిపోతుంది. కానీ 330 ఫీట్ రోడ్డు కసితో కనెక్టివిటీ పేరు చెప్పి, అంటే ఆ ల్యాండ్స్కి ప్రాక్సిమిటీ తేవడానికి, డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ఏమైంది, 330 ఫీట్ రోడ్ అవతలి యువతల డిమాండ్ ఏర్పడుతుంది. అంటే మీరు రోడ్డు వేసింది డిమాండ్ క్రియేట్ చేయడానికే. మరి సిటీ అంటే డిమాండ్ క్రియేట్ చేయాలి, కరెక్టే. అది ఎవరి ల్యాండ్స్, ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఈ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఈ 330 ఫీట్లో 50 ఫీట్ల రోడ్డుకు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఉందా? అంటే మీరు 1600 కోట్లు వేసి జనాల కోసం వెయిట్ చేస్తారా? అంటే ఆ రోడ్డు మీద పోవడానికి, ఆ రోడ్డు మీద పోవడానికి అవసరం ఏముంది ఫస్ట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్యూచర్ సిటీ లోపల పెద్ద ఒక మెగా హౌసింగ్ కాంప్లెక్స్ కట్టారు. ఆ హౌసింగ్ కాంప్లెక్స్కి రోడ్ కనెక్టివిటీ కోసం ఈ 330 ఫీట్ల రోడ్ వేసారు అనుకోండి. దానికి లాజిక్ ఉంది. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఆ మెగా టౌన్షిప్లో పోవడానికి అని 330 ఫీట్ల రోడ్ వేస్తున్నా అంటే అర్థం ఉంది. అక్కడ ఏ సిటీ ఆనవాళ్ళు లేవు, ఊళ్ళ ఆనవాళ్ళు కూడా లేవు, చక్కగా ఆ ఏరియా అట్లుంది. అదీగాక శ్రీశైలం హైవే కాన్స్టెంట్గా పోటీ ఇస్తుంది. సారీ, అంటే శ్రీశైలం హైవే ఉండగా కసిగా మీరు ఈ 330 ఫీట్ల రోడ్ వేస్తున్నారు. సరే, ఈ 330 ఫీట్ల రోడ్డుపై తిరిగేవాడు ఎవడు? శ్రీశైలం రోడ్ అవాయిడ్ చేసి ఈ 330 ఫీట్ రోడ్లో తిరిగేవాడు ఫ్యూచర్ సిటీలో వాళ్ళ ఫ్యూచర్ వెతుక్కునే వాళ్ళే. అంటే ఓ గంటకు ఓ 50-100 వాహనాలు తిరగచ్చు. మీరు ఇది టోల్ రోడ్ చేస్తారా? దమ్ముందా? దీనికి టోల్ పెడతారా? పెట్టారా? పెడితే తప్పేంటి? టోల్ పెడితే ఈ రోడ్డు అసలు స్వరూపం బయటపడుతుంది. ప్రభుత్వం 1600 కోట్లు వేసి రోడ్డు వేసేస్తే దానికి టోల్ లేకపోతే ఏండ్ల కొద్దీ ఈ రోడ్డుపై ఎవ్వడు తిరగకున్నా అది ప్రశ్నించడానికి ఏ రీజన్ ఉండదు. ఇప్పుడు టోల్ పెట్టాను అనుకోండి, టోల్ కలెక్షన్ అయితే లేదనుకోండి, అంటే ఈ రోడ్డు ఊహకు అందని కదా, దానికన్నా ముందే రోడ్డు వేసేసిండ్రు అని ప్రూవ్ అయిపోతుంది. 330 ఫీట్ రోడ్డు మొత్తం వేసేసిండ్రు, ఓ 50 కిలోమీటర్లు వేసిండ్రు, 30 కిలోమీటర్లు వేసిండ్రు. దానిపై ఎవడు టోల్ చెల్లించి ఆ రోడ్డుపై పోతలేడు. అంటే అర్థమైంది, ఫ్యూచర్ సిటీకి పోవడానికి ఎవ్వరు ఆ మార్గాన్ని ఎంచుకుంటలేరు, లేదా వాళ్ళకి ఆ రోడ్డుపై పోయే అవసరమే లేదు అని ఒక టోల్ ద్వారా తెలియజేస్తుంది. కానీ 1600 కోట్లు ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చి ఆ రోడ్ వేసేస్తే
రేపు ఆ రోడ్డు మీద తిరగకపోతే ఎవరు తిరగకపోతే దాని అర్థమేమి అంటే ప్రభుత్వము ఏదో ఒకటి ఊహించుకొని ఆ 1600 కోట్లను ఆ రోడ్డుపై వెదజల్లింది అనే ఆరోపణ వస్తుంది. అది కరెక్టా కాదా? నేను మాట్లాడింది కరెక్టా కాదు? అదే రేడియల్ రోడ్లు వేస్తే అంత ప్రమాదం ఉండదు. బహుశా కనెక్టింగ్ రోడ్స్ కోసం ఒక 2-వే రోడ్డు, ఒక చిన్న రోడ్ 100 ఫీట్ల రోడ్ వేస్తుండేమో అనుకోవాలి. కానీ ఇది 300 పైచిల్కు ఫీట్ల రోడ్డు, ఒక ప్యారలల్ రోడ్డు శ్రీశైలం హైవే కేసి ఫ్యూచర్ సిటీకి కనెక్టింగ్ రోడ్ అని చెప్పడం హాస్యాస్పదం. నేను ఆ రోజే రెడ్ ఫ్లాగ్ చేసిన. అసలు ఇది ఎంత ప్యారలల్ ఉందంటే అసలు శ్రీశైలం రోడ్ ఉండగా దాని కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత, ఇప్పుడు దీన్ని 330 ఫీట్ రోడ్ కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత, రెండు కంపేర్ చేస్తే శ్రీశైలం హైవేపై రద్దీ భారీగా పెరిగినాక ఈ ప్యారలల్ రోడ్ వేసి ఉంటే దాని లాభము నష్టము తెలిసేది. ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు లేని ఫ్యూచర్ సిటీ కోసం మీరు 1600 కోట్లు సీఎం రమేష్కి అంటగట్టినరు. దాంట్లో నిజము ఉంది, కానీ ఆ చెప్పే వ్యక్తి ఎంత నిజాయితీగా తన 9 ఏళ్ల కాలంలో రోడ్లు వేశాడు, బ్రిడ్జిలు కట్టాడు, డ్యామ్లు కట్టాడు, ఫ్లైఓవర్లు కట్టాడు, ఎవడి కోసం కట్టాడు? బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్లన్నీ ఇప్పుడు అవి అంటే ప్రాక్టికలీ పనికొస్తుంది. బీఆర్ఎస్ హయాంలో కట్టిన డ్యామ్లు మ్యాక్సిమం అవి ఓన్లీ చూడడానికే మ్యూజియం లాగా పనికొస్తుంది. అంటే ఈ వ్యక్తులు తెలంగాణ ట్రెజరీని ఖాళీ చేసి అప్పుల పాలు చేసి పనికి మాలిన ప్రాజెక్టులు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మెట్రో రైల్ వచ్చింది. అది బీఆర్ఎస్ హయాం ఉండే వరకు కూడా 2000-3000 కోట్ల నష్టాల్లో నడుస్తూ ఉంది. అది ఇప్పుడు 6000 కోట్ల నష్టం అయిపోయింది. అంటే బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతి ప్రాజెక్టు లాస్లో. అది కాకుండా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అది డబ్బులు తీసుకొని ఒక ఏజెన్సీకి టోల్ వసూలు చేసుకొని ఇడిచిపెట్టేసారు. అంటే ఈ 330 ఫీట్ల రోడ్డు 1600 కోట్లు మాత్రమే. వాళ్ళ హయాంలో జరిగిన ప్రతి కార్యక్రమము కుంభకోణమే. మరి అలాంటి హయాంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన కేటీఆర్ ఈరోజు సీఎం రమేష్పై తాను తప్పించుకోవాలని లేదా రేవంత్ రెడ్డిపై బ్లేమ్ వేయాలని ఈ ఫ్యూచర్ సిటీ రోడ్ని ఎంచుకున్నాడు అంటే తప్పు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్ దగ్గర రావాల్సింది కాదు. హీఈస్ ద నాట్ రైట్ పర్సన్, బికాజ్ హీఈస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ మోస్ట్ కరప్ట్ అండ్ అంటే పనికి మాలిన గవర్నమెంట్ కనుకనే ఫార్మర్స్ కూర్చోబెట్టారు. మరి అలాంటి వ్యక్తి కొడుకొచ్చి వాళ్ళ సీఎం రమేష్కి 1600 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కట్టబెట్టిందంటే మీరు గమనించండి. దీంట్లో టోల్ వసూలు లేకపోతే సీఎం రమేష్ 1660 crores సంథింగ్ అవి ఈజీగా గవర్నమెంట్ పే చేసేస్తుంది. బహుశా అందుకే సీఎం రమేష్ తక్కువ కోట్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ పేమెంట్ గ్యారంటీ ఉంటే కానీ తక్కువ కోట్ చేసి అసలే అంటే అక్కడ ఎవ్వరూ తిరగలేని రోడ్ని నిర్మిస్తున్నాడంటే కాంట్రాక్టర్ వెన్నులో కూడా వణుకుంటుంది. అంటే జనావాసాలు లేని ఒక డెడ్ ఎండ్ రోడ్డు నిర్మించాలి, అది 330 ఫీట్ల రోడ్డు 1600 కోట్లు వెచ్చించాలి అంటే ఎవరికైనా వణుకొస్తుంది. ఆ వణుకు లేకుండా సీఎం రమేష్ కడుతున్నాడు అంటే అది ప్రభుత్వం హామీ వల్లనే కడుతున్నాడు. సీఎం రమేష్ కూడా తెలుసు ఆ రోడ్డుపై ఎవడు తిరిగాడు. టోల్లు పెడితే అసలు బండారం బయటపడుతుంది. టోల్ వసూలు కావడానికి మినిమం 30-40 ఏళ్ళు పట్టచ్చు. ఆ టోల్ ఇవ్వడు అక్కడ.
షార్ట్ డిస్టెన్స్ కనుక రేడియల్ రోడ్లు వస్తే ఎవ్వడు ఆ రోడ్డు మీద పోయే అవసరం లేదు. శ్రీశైలం హైవే వయా రేడియల్ రోడ్ల మించి లోపల ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోవచ్చు, ఫ్యూచర్ సిటీ అయితే. అంటే ఇంత కాన్ఫిడెంట్గా సీఎం రమేష్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడు అంటే ప్రభుత్వ తరఫున హామీ ఉంది. ఇక్కడ ఏమైనా మీరు పెట్టిన ఖర్చు మీకు ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో క్వాలిటీ కొద్దిగా తేడా అక్కడిక్కడ చేసుకుంటే ఈజీగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే సీఎం రమేష్ ఎమోషనల్గా ఏదైనా సమర్థించుకున్నా, కేటీఆర్ బురద జల్లాలి అని ఫ్యూచర్ సిటీ రోడ్డుపై వ్యాఖ్యలు చేసిన, ఇద్దరు తమ తమ దావాలను అంటే ప్రూవ్ చేసుకునే అవసరం ఉంది. కేటీఆర్ సీఎం రమేష్కి రావటం వల్లే ఈ ఇష్యూని హైలైట్ చేసిండా, లేదా సీఎం రమేష్కి కాకుండా ఎల్ఎన్టీ సంస్థకు వస్తే అప్పుడు కేటీఆర్ ఈ ఇష్యూని టేకప్ చేస్తుండేనా, లేదా తాను అనుకున్న కంపెనీకి ఆ రోడ్ కాంట్రాక్ట్ రాలేదని బహుశా కేటీఆర్ ఏమైనా ఈ ఇష్యూని హైలైట్ చేస్తుండా, లేదా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు మిత్రపక్షాలే అని చూపించడానికి ఈ రోడ్డు సాకు చూపిస్తున్నాడా అనేది మనం ఆలోచించవలసిన విషయం. నేను ఒకటే చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ పాసిబిలిటీ చాలా రిమోట్గా ఉంది. దానికి ఏకైక కారణం మన ఫైనాన్షియల్ పరిస్థితి, రాజకీయ పరిస్థితి, ఎకనామిక్ పరిస్థితి. అదే కాకుండా ఈ ఫ్యూచర్ సిటీపై స్పష్టమైన పాలసీ కానీ, లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీ చేసిన, అక్కడ గ్రౌండ్లో జరిగే పరిణామాలకు వీళ్ళ అనౌన్స్మెంట్కు తలా తోకాలేని అనౌన్స్మెంట్లకు బలైపోతుంది ఫ్యూచర్ సిటీ. ఒక ప్రణాళిక పరంగా ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసే ఆస్కారం ఉంది. కానీ వీళ్ళే మెథడ్ ఎంచుకున్నారు, RRR లోపల దాన్ని HMR రీజన్ చేయడం ఒక పెద్ద క్రైమ్. అనవసరంగా భూ రేట్లు పెంచి దాన్ని ఫోర్సబుల్లీ ఇప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్లో వాళ్ళు అమ్మాలి అంటే తలకు మించిన భారంగా మారుతుంది. అంటే మీరు ఊహించిన ఫ్యూచర్ సిటీని మీరే చేతులారా ఈ RRR లోపల HMR అని అనౌన్స్ చేసి నియర్లీ 70% నాశనం చేశారు. అదే కాకుండా ఇప్పుడు ధైర్యంగా భూ ధరలు పెంచుతాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాం అనేది ఈ మిగతా 30%ని మొత్తం కేసు క్లోజ్ చేసేటట్టు మీ చేతులారా చేసుకుంటున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను, కోకాపేట భూములు అమ్ముకోండి, రాజేంద్రనగర్ భూములు అమ్ముకోండి, 2500 పైచిలకు ప్లాట్లు అమ్ముకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఈ ఫ్యూచర్ సిటీ అనేది చాలా పెద్ద చెలగాట. అది అవుతుందా లేదా అనేది దానికి ఓన్లీ 3 ఏళ్ల సమయం. గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్లలో అక్కడ ఇంకా ఆ స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ తప్ప టోటల్ 13,000 పైచిలుకు ఎకరాల్లో ఎలాంటి అలజడి లేదు. రెండో అలజడినే నేను చెప్పిన, అక్కడ 2-3 రోడ్లు ఫ్యూచర్ సిటీ తప్ప ఈ 5 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో అక్కడ ఏ డెవలప్మెంట్ జరగదు. నేను ఒకసారి చెప్పినట్టే. ఇప్పుడు రెండో కాంట్రవర్సీ ఎక్కడొస్తుంది? ఈ 300 ఫీట్ రోడ్డుకి వస్తుంది. మూడో కాంట్రవర్సీ ఎక్కడొస్తుంది? రేడియల్ రోడ్లు ఎక్కడెక్కడి నుంచి పోతాయి, ఆ కాంట్రవర్సీ వస్తుంది. నాలుగో కాంట్రవర్సీ ఏమవుతుంది? నేను ఎప్పుడూ చెప్పిన, పిల్లేస్తే ఫార్మా కంపెనీలకు అలకేట్ అయిన 50 ఎకరాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇది 4వ స్కామ్. అమెజాన్ డేటా సెంటర్కి ఈ ఫ్యూచర్ సిటీకి దూరం వరకు ఏ సంబంధం లేదు. అమెజాన్ గ్రిడ్కి ఈ ఫ్యూచర్ సిటీకి ఎలక్ట్రిసిటీ సప్లైకి ఏ సంబంధం లేదు. డేటా సెంటర్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. వాట్ ఈజ్ డేటా సెంటర్, దేనికి ఉపయోగపడుతుంది?
నేను చెప్పినవన్నీ కొద్ది కొద్దిగా ఆగుతుంటే మీకే కండ్ల ముందు వీళ్ళే కొట్టుకొని వచ్చి అస్సలు నిజాలన్నీ వీళ్ళే బయట పెట్టి కొద్దో గొప్ప ఫ్యూచర్ సిటీని కూడా వీళ్ళే చెదరగొడుతుంది. ఇప్పుడు చూడండి, నీవు హైదరాబాద్ మెట్రో రైలు నేను ఫ్యూచర్ సిటీకి వేయను మీరు ఉద్దేశం లేదనుకోండి, కామ్గా ఉండి ఏ కాంట్రవర్సీ ఉండదు. కానీ వీళ్ళు ఏం చేసినారు, దాన్ని డిమాండ్ పెంచుదామని కక్కుర్తితో ఏం చేసినారు, ఈ 300 feet రోడ్ వేసి దాని మధ్యలో వీళ్ళు మెట్రో రైలు వేస్తారట. అసలు రోడ్డుకే దిక్కు లేదురా, పాపులేషన్ పోవడానికి వెహికల్స్ లేవరా అంటే నువ్వు మెట్రో రైలు వేసి జనాలని ఎక్కడ తరలిస్తావు, ఎక్కడ సాగమంటావు వాళ్ళని. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ అసలు సిటీ లేని చోట నువ్వు మెట్రో రైలు ఎందుకు వస్తున్నావు అని వాళ్ళ డిపిఆర్ని కొట్టిపారేసి, ఇది బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ అంటుంది. కానీ కుట్ర కాదు, పిట్ర కాదు. పోనీ వీళ్ళ కుట్ర వీళ్ళు చేస్తుంటే బీజేపీ మొన్న ఈ RRR కన్నా ముందు రైల్ రోడ్ ప్రాజెక్ట్ అప్రూవల్ చేసేసి, అంటే ఎవడి ఇది వాళ్ళు తోవుకుంటున్నారు. అంటే ఎవరిన బంగారు గనులు వాళ్ళు దోవుకోవడానికి బిజీ ఉన్నారు. ఒకచోట బీజేపీ దోవుతుంటే ఒకచోట కాంగ్రెస్ దోవుతుంటే ఆల్రెడీ దిగమింగిన బీఆర్ఎస్ ఇప్పుడు కక్కే కార్యక్రమాలు ఉంది. అంటే తెలంగాణ ఎటు పోతుంది, అసలు ఈ చెలగాటం ఏంది? ఫ్యూచర్ సిటీని మీరు ఫస్ట్ ఆన్ పేపర్ ప్రూవ్ చేయండి, నిజంగానే ఫ్యూచర్ సిటీ రాబోతుంది అని. ఫ్యూచర్ సిటీ రాబోతుంది ప్రూవ్ చేయండి. నేను ఒకటే మాట్లాడుతాను. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 10 మన ఏది మన గట్కేసరు, మన ఈ రావిర్యాల దాని మధ్యలో ఉన్న లేదా మన హయత్ నగర్ ఈ రూట్లో ఉన్న ఈ రింగ్ ORR ఉంది కదా, ఈ నాగోల్ టు ఈ ఇది నాగోల్ టు గౌరెల్లి రూట్లో ఉంది కదా, కొన్ని వందల ఎకరాలు సాగు భూములు ఫ్రీగా పడినాయి. ఇవన్నీ మరి చెల్లిస్తలేవు ఎందుకు? ఇవన్నీ ఆటోమేటిక్లీ హెచ్ఎంఆర్ అవసరమే లేదు. ఇది సిటీ లోపల ఉన్న రీజన్ కదా, ORR ఇన్సైడ్ రీజన్ కదా. వందల వేల ఎకరాలు అంటే అక్కడ ఇంకా ఒడ్లు గడ్డి అవన్నీ వేసుకుంటున్నారు. మరి ఆ ఏరియాకు ఆ ల్యాండ్లకు డిమాండ్ ఎందుకు వస్తలేదు? మీరు ఇదంతా దాటి ORR దాటి RRR దగ్గర డిమాండ్ ఎందుకు క్రియేట్ చేసినట్టు మీరు సృష్టిస్తున్నారు? ఫస్ట్ ఈ ఏరియాని డెవలప్ చేయండి. నాగోల్ టు గౌరెల్లి ఈ రూట్లో పోండి, వేల ఎకరాలు ఖాళీ ఉన్నాయి. తట్టన్నారం దాటితే టువర్డ్స్ గౌరెల్లి పోతుంటే మొత్తం ఖాళీ ఉన్నాయి. తాటి చెట్లు ఖాళీ అడవిలా ఉన్నాయి. మరి ఆ ఏరియాకి ఎందుకు డిమాండ్ వస్తలేదు? అక్కడ లేఅవుట్లు అన్నీ అయిపోవాలి కదా. ఇప్పుడు డీర్ పార్క్ ఉంది, డీర్ పార్క్ ఏరియా ఫారెస్ట్ రేంజ్ తర్వాత ఎందుకు డెవలప్ అవుతలేదు? ఆటోమేటిక్ అయిపోవాలి కదా. దయచేసి కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, భయంకరమైన డౌట్స్ ఉన్నాయి. తారామతిపేట్ ఏరియా మొత్తం ఇంకా బీడు ఉంది. ఇప్పుడు లేఅవుట్స్ అయ్యి అవి ఏమో అమ్ముతున్నారు. కానీ మరి ఇది కూడా ORR పక్కన ఆనుకొని ఉంది కదా. ORR పక్కన ఆనుకున్న ఏరియాలు వేల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పుడు, అది డెవలప్ కానప్పుడు అక్కడ HMDA లేఅవుట్లు చేయండి. ఎందుకు చేస్తలేదా ప్రభుత్వం? ఈ తట్టన్నారం నుంచి గౌరెల్లి అంటే నాగోల్ టు ORR రూట్, అక్కడ వందల వేల ఎకరాలు ఉంటే HMDA ఆ ల్యాండ్స్ తీసుకొని HMDA ఎందుకు డెవలప్ చేస్తలేదు? ఫ్యూచర్ సిటీలో ఎందుకు డెవలప్ చేయాలనుకుంటుంది? ఇది కూడా ప్రాక్సిమిటీ టు వరంగల్ హైవే కదా, ప్రాక్సిమిటీ టు నల్గొండ హైవే కదా, రెండింటి మధ్యలో శాండ్విచ్ అయి ఉంది కదా. మరి ఇది ఎందుకు అయితే లేదు? దీనికి కారణం ఏమి? అంటే మనం ఒకసారి ఆలోచించాలి. అంటే వేల ఎకరాలు ORR లోపల పడుంటే అసలు పట్టించుకోకుండా
హెచ్ఎండే లేఅవుట్లు వేస్తే ఎన్ని వందల లేఅవుట్లు అవుతాయి ఆ ఏరియాలో. ఎందుకైతే లేదు, ఎందుకు వేస్తలేదు? ఫ్యూచర్ సిటీ గురించి ఎందుకు ఆలోచించాలి? అక్కడ స్పెషాలిటీ ఏమి? ఆ ఫ్యూచర్ సిటీ కాస్త ఓఆర్ఆర్ లోపల ఏరియాలో డెవలప్ చేయొచ్చు కదా. ల్యాండ్ అక్వైర్ చేయని చూద్దాం. అంటే ఇది ఎక్కడనో స్టార్ట్ అయ్యి ఎక్కడనో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అసలు ఈ 100ల కోట్లు రోడ్ల కోసం కానీ, ఈ మూసి క్లీనింగ్కి కానీ, ఇట్లా ముదనష్టపు అంటే ప్రాజెక్ట్స్ ముందు తెచ్చి హెచ్ఎం అంటే మెట్రో రైల్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి కానీ, అంటే ఇట్లా దరిద్రపు కొట్టు చూడంగానే స్కామ్ అనిపించే ప్రాజెక్ట్స్ ప్రభుత్వమే ముందరై నడిపిస్తే అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్లో పడుతుంది ప్రభుత్వం. ప్లస్ హైదరాబాదులో మినిమం రిక్వైర్మెంట్స్ పూర్తి చేయకుండా ఫ్యూచర్ సిటీ అని ఊదరగొడితే ఇది గవర్నమెంట్కే నెగటివ్ అవుతుంది అని నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన ద్వారా చేసిన అవసరం లేదు. ఈజ్ ద నాట్ రైట్ పర్సన్ టు రేజ్ దీస్ ఇష్యూస్ రిగార్డింగ్ ద అథెంటిసిటీ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్, బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ టోటలీ సబ్మర్జ్డ్ ఇన్ స్కామ్స్. అంటే స్కామ్కు సూత్రధారి అంటే ఇప్పుడు తోడుతలేరు కానీ 100ల స్కామ్లకు సూత్రధారి కేటీఆర్ అయినప్పుడు ఆ సూత్రధారి వేరే వాళ్ళపై అవినీతి బురద చల్లడం తగదు. ఈ ప్రాజెక్టు తప్పుడు ప్రూవ్ చేయవచ్చు, కానీ ఎవరు ప్రూవ్ చేయాలి? సామాన్య జనాలు ప్రూవ్ చేయాలి. బీజేపీనే ప్రూవ్ చేయొచ్చు. బీజేపీ ఎందుకు ప్రూవ్ చేస్తలేదు? బీజేపీ ఫ్యూచర్ సిటీ గురించి ఎందుకు మాట్లాడతలేదు? బీజేపీ 111 ఎందుకు మాట్లాడతలేదు? బీజేపీ నెక్స్ట్ అంటే ఇక్కడ వెస్ట్ హైదరాబాద్లో జరిగిన స్కామ్స్ గురించి ఎందుకు మాట్లాడతలేదు? బీజేపీ ఓవైసీపై ఒత్తిడి ఎందుకు పెంచలేదు? ఇవన్నీ సమాధానం లేకుండా ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదు అని క్లియర్గా తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండాలి అని మళ్ళీ హెచ్చరిస్తూ నమస్కారం.